ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు వ్యవస్థలు సంస్థల చట్టాలని వారి చుట్టాలుగా మార్చుకొని రైతులను మోసం చేస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు। ఈ రోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడారు। మా ఎవరెన్ని తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని తెలిపారు। వారి సంక్షేమమే ధ్యేయంగా నాటి నుండి నేటి వరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందన్నారు। డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏకకాలంలో రుణమాఫీ చేసిందని, రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు। కాంగ్రెస్ ప్రభుత్వం పాడి పరిశ్రమకు అనేక రైతులు కల్పించిందని అన్నారు। అనేక పాడి పరిశ్రమలు ఇక్కడికి వచ్చే చట్టాలను తుంగలో తొక్కి రైతులను మోసం చేస్తున్నాయని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేస్తోందన్నారు। రైతులకు ఇబ్బంది కలగవద్దని మూసివేసిన పాల డైరీని తిరిగి తెరిపించడం జరిగిందని కేకే మహేందర్ రెడ్డి తెలిపారు। ఈ విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేలుముల స్వరూప, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, కత్తెర దేవదాస్, ఆడపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు। రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది। అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని కూడా ఇవ్వడం జరిగింది। రైతు భరోసాను కూడా పెంచి ఎకరాకు 1000 రూపాయల చొప్పున పెంచి ఇలా రైతు భరోసాను కూడా రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది। అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో రైతులకు కావాల్సిన పనిముట్లపైన సబ్సిడీని రద్దు చేసి ఎక్కడికక్కడ రైతుల పాలిట రాక్షసంగా ప్రవర్తించిన ప్రభుత్వం అయితే, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇవాళ పనిముట్లపైన మళ్ళీ సబ్సిడీ తీసుకొచ్చి రైతులకు అండగా ఉండే ప్రయత్నం చేస్తుంది। ఆ వ్యవస్థలు ఇవాళ రైతుల పాలిట, ఇవాళ పాడి రైతుల పాలిట కూడా గత ప్రభుత్వం అనేకమైన హామీలు ఇచ్చినప్పటికి కూడా ఏ ఒక్క హామీని కూడా నెలకొల్చిన పాపాన పోలేయాల। ప్రభుత్వంలో ఉన్న పాడి పరిశ్రమను దెబ్బతీసి ప్రైవేట్లను ప్రోత్సహించే రకంగా ఆ ప్రభుత్వం ప్రయత్నం చేసింది। మన దగ్గర కూడా కొన్ని పాడి పరిశ్రమ సంస్థలు వచ్చి ఇవాళ ప్రభుత్వ చట్టాలకు వాటన్నిటి కూడా తుంగలో తొక్కి ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కట్టకుండా, అదే మాదిరిగా లైసెన్సులు లేకుండా, అనుమతులు లేకుండా బిల్డింగులు కట్టుకుంటూ, ఫైర్ సేఫ్టీ లేకుండా కూడా బిల్డింగులు కట్టుకుంటూ రేపు పొద్దున ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరికి నష్టం? ఇప్పుడు ఫైర్ సేఫ్టీ లేకుండా, అనుమతులు లేకుండా ఈ యొక్క జిల్లాలో ఏదైనా వ్యవస్థ నడిస్తే దానికి బాధ్యత ఎవరు వహించాలి? రేపు పొద్దున జరగరాని సంఘటన జరిగితే బాధ్యత ఎవరు వహించాలి? కాబట్టి అధికారులు చర్యలు తీసుకుంటే వారిపైన ఇబ్బడి ముబ్బడిగా చట్టాన్ని మీరు పరీక్షించండి, చట్టానికి లోబడి ఇవన్నీ కూడా అనుమతులు తీసుకోండి। ఎందుకంటే రేపు పొద్దున అధికార యంత్రాంగం బాధ్యత వహించాల్సి వస్తుంది వీటికి। ఎందుకంటే చూస్తూ మీరు మనమే అంటాం, ఇలా ప్రజలమే అంటాం, మనం పత్రికా మిత్రులే అంటారు, ఇటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ సంస్థలు వ్యవస్థలు నడుస్తుంటే మీరు చూసుకుంటూ కళ్ళు మూసుకొని ఉన్నారా? ఈ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అని చెప్పి మనమే ప్రశ్నిస్తాం ఇలా। ఇవాళ దాన్ని తీసుకొని రైతులను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసింది। ఒకటి గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి। రైతులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, రైతుల కొరకు అన్ని రకాలుగా పనులు చేస్తుంది। కాబట్టి రైతులు ఇబ్బంది పడుతుందన్న ఒక మరుక్షణంలో మా సీఎం గారు సీఎంపీసీ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మళ్ళీ వాటిని తెరిపించడం జరిగింది। రైతులకు అండగా ఉంటాం ఎప్పుడైనా అట్లని చెప్పి ఇవాళ వ్యవస్థలు సంస్థలు ఇవాళ చట్టాలను తన చుట్టాలుగా మార్చుకొని ఇవాళ రైతులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తే మాత్రం దానిపైన కూడా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎక్కడ కూడా చూస్తూ ఊరుకోదు। వ్యవస్థలు సంస్థలు అదే మాదిరిగా ఏ రకమైన వ్యాపార సంస్థలైనా చట్టానికి లోబడి చట్టరీత్యా వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతులను కానీ అన్నిటిని కూడా తీసుకొని వాళ్ళు వ్యాపారాలు నడిపించుకుంటే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు। వారు చేసే వ్యాపారం అందరికి కూడా
వారితో పాటు ఈ సమాజానికి దానిపైన ఆధారపడ్డ వారికి అందరికి కూడా లబ్ధి చేకూరే విధంగా ఉండాలి తప్ప కేవలం స్వలాభం కోసం ఇలా తప్పుదారి పట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు గ్రహిస్తారు, ప్రభుత్వం గ్రహిస్తుంది. ప్రభుత్వ పరంగా చట్టపరంగా అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకున్నా అటువంటి చర్యలు తీసుకుంటుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతు పక్షపాతి, రైతుల పక్షాన పోరాడుతుంది, రైతుల కొరకే పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. సాగునీటి కోసం ముస్తాబాద్ మండలం పోతుగల్ గన్నెవారిపల్లి రైతులు రోడ్డెక్కారు. భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నా నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ముస్తాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమకు నీటిని విడుదల చేయని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ గన్నెవారిపల్లిలో భూగర్భ జలాలు అడుగంటిపోయి వేసిన పంటలు ఎండిపోతున్నాయని, వాటిని కాపాడుకునేందుకు ముస్తాబాద్ పెద్ద చెరువు నుండి ఎల్లమ్మ వాగులోకి నీటిని విడుదల చేయాలని గత 2 రోజులుగా నీటిపారుదల శాఖ డిఈ రవికుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ముస్తాబాద్ పోతుగల్ గన్నెవారిపల్లెకు సంబంధించిన రైతులతో డిఈ రవికుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ముస్తాబాద్ పెద్ద చెరువు పూర్తి స్థాయిలో నీటితో నిండాకే పోతుగల్ గన్నెవారిపల్లెకు నీటిని విడుదల చేయాలని ముస్తాబాద్ రైతులు అభ్యంతరం తెలిపారు. ఉన్న నీటిని కాల్చి చేస్తే ఇక్కడి పంట సైతం ఎండిపోతుంది. పెద్ద చెరువును పూర్తిగా నింపిన తర్వాత నీటిని విడుదల చేయాలని అధికారులకు తేల్చి చెప్పడంతో పాటు ఇరు గ్రామాల రైతులు ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. తమ గ్రామాలకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలంటూ ముస్తాబాద్ సిద్దిపేట రహదారిపై పోతుగల్ గన్నెవారిపల్లి రైతులు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఎండలో సైతం రైతులు ధర్నా రాస్తారోకో చేయడంతో భారీ వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సురేష్ రైతుల వద్దకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నీటిని విడుదల చేస్తే తప్ప ఆందోళన విరమించమని రైతులు వెల్లడించారు. దీంతో సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడిన తహసీల్దార్ సురేష్ సాయంత్రం నుండి ముస్తాబాద్ పెద్ద చెరువు నుండి ఎల్లమ్మ వాగులోకి నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమింపజేశారు. వేసవి ఆరంభంలోనే నీటి కోసం గ్రామాల మధ్య లొల్లి మొదలవడం, రైతులు రోడ్డెక్కడంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు అంటున్నారు. మన ముస్తాబాద్ మండల కేంద్రంలో మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పోతుగల్ రైతుల్ని, ముస్తాబాద్ రైతుల్ని పిలిపించి మాట్లాడడం జరిగింది. మన పోతుగల్ రైతులకు 400 ఆయకట్ట ఉన్నది ముస్తాబాద్ చెరువు కింద. ప్రభుత్వం మరియు సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఆ రోజు 400 ఎకరాలకు వాటర్ ఇస్తానంటేనే మా పోతుగల్ రైతులందరూ కూడా ఈరోజు చేను వేసుకోవడం జరిగింది. ఇలా చేనంతా కూడా పొట్టకొచ్చింది. గత 3-4 రోజుల నుంచి బోర్లు ఎత్తేసినాయి. మన ముస్తాబాద్ చెరువుకు పైనుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్ళు వస్తూ ఉన్నాయి. నీళ్లు ముస్తాబాద్ చెరువులో 11 ఫీట్ల నీళ్లున్నాయి. మేమేమంటున్నామంటే ముస్తాబాద్ రైతులందరికీ చేతులేసి మొక్కుతా ఉన్నాం, అయ్యా దయచేసి మా పోతుగల్ రైతుల పొట్టగొట్టకుర్రి. ఒక 2 ఫీట్లో 3 ఫీట్లో నీళ్లు విడిస్తే, మా గంగమ్మ నక్కవాగులో విడిస్తే మా రైతులందరికీ సస్యశ్యామలంగా పంట పండుతాయి. మా మహేందర్ అన్న దృష్టికి కూడా తీసుకుపోయినాం, ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. వాళ్ళ పెద్దలందరూ కూడా మా పైన సానుకూలంగా ఉన్నారు. దయచేసి ముస్తాబాద్ రైతులందరికీ చేతులు జోడించి మొక్కేది ఒకటే, మా రైతులు అది పొట్టగొట్టకుర్రి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇలా నాట్లేసుకుంటే తీరా పొట్టకొచ్చినాక నీళ్ళు లేని పరిస్థితి ఉన్నది. వీళ్ళందరికీ రైతులందరికీ కూడా మీరు ఒక్కసారి మీ మంచి మనసు చేసుకొని మా నీళ్ళు ఇడిపించే ప్రయత్నం చేయాలని చెప్పి ముస్తాబాద్ పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముస్తాబాద్ చెరువు కింద మీ తక్కువ పొలాలు ఉన్నాయి, మా ఎక్కువ శాతం మాదే ఆయకట్ట ఉన్నది. మాపై కనికరించి మా రైతులకు నీళ్లు విడిపించి మీరు పెద్ద మనసు చేసుకొని పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి మా పోతుగల్ రైతుల పక్షాన మీ అందరికి కూడా నేను దండం పెడితే వేడుకుంటున్నాను. ఒక్కసారి రైతులు ఏమంటున్నారంటే మాది మొత్తం చెరువు నిండినాక మత్తడి దుంకిన తర్వాతనే నీళ్ళు ఇస్తామంటారు. చెరువు మత్తడి దుంకిన తర్వాత ఇడిస్తే అప్పటి వరకే మా పొలాలు ఎండిపోతాయి. ఎటువంటి పక్షపాతం లేకుండా మాకు నీళ్ళు ఇడివి కనికరం మా పైన కనికరం చూపిరు అని చెప్పి మేము వేడుకుంటున్నాం. ముస్తాబాద్ రైతుల్ని అధికారులు కూడా సానుకూలంగా ఉన్నారు. దయచేసి మాపై కనికరం చూపిరు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోతుగల్ చెరువు నుంచి ముస్తాబాద్కు నీళ్లు ఎల్లమ్మ వాగు నుంచి గత 3 సంవత్సరాల నుంచి దాన్ని ఆధారపడి మేము పొలాలు వేసుకుంటాం. ప్రతి సంవత్సరం మార్చి నెల నుంచి మాకు ఎండలు స్టార్ట్ కాగానే ప్రతిసారి మాకు నీళ్ళు వచ్చాయి. అదే ఆశ్చర్యం మేము అందరం పొలాలు వేసుకొని పంటలు పండించుకున్నాము. ఈసారి ఏంటంటే వీళ్ళు పై అధికారులు మాకు కనికరించి మేము ఒక 2 రోజులు 3 రోజులు ఇడిచి మాకు నీళ్ళు ఎక్కువ వేస్తామంటే ఈ ముస్తాబాద్ రైతులు కాకుండా వేసి మాకు ఇవ్వకుండా వేసి నీళ్ళు చేసి మా పొలాలకు నీళ్ళు పోతే అది భర్త నీళ్ళు దుంకాలన్నప్పుడే
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ సార్ మొన్న చేంజ్ చేసి మాకు మొన్న మాట ఇచ్చాడు, ఒక 3 days అలా నీళ్ళు పడగానే ఓపెన్ చేస్తాను, నేను మీకు తూము ద్వారా నీళ్ళు ఇస్తాను అని చెప్పాడు. సరే అన్నాం. నీళ్ళు వస్తే నేను పొద్దున 11 గంటలకు వస్తా, వచ్చి మాట్లాడి ఇస్తా అన్నాడు. సార్ ఇక్కడ పిలిపించాను. సార్ ఇక్కడికి వస్తే ఇక్కడ కాదు, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఆ పంచాయతీ వాళ్ళు వీళ్ళు రైతులు నిలబెట్టుకుంటారు, మీరు ఏదైనా అయితే మీరు కొంచెం వాటర్ ఎక్కువ చేసి మాకు నీళ్ళు వచ్చాడు చేయండి సార్ అని చెప్పినాం. ఇక వీళ్ళు వచ్చినాక వీళ్ళు ఇక్కడికి వచ్చినాక వీళ్ళు ఇవ్వడం ఎత్తారా, వీళ్ళు ఇవ్వడం సార్ ఇవ్వమంటారు ముస్తఫా రైతులు. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలంటారు? నీళ్ళు కావాలి మాకు, ముస్తఫా నుంచి నీళ్ళు కావాలి. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇరిగేషన్ మన ఏఈ గారు రావడం జరిగింది. వచ్చి ఇక్కడ వాళ్ళు పరిశీలన చేసినారు. మాకేంటంటే గతంలో ముస్తాబాద్ చెరువు నిండిన తర్వాత ఆ కిందికి నీళ్లు వీడడం జరిగింది. కానీ ఇప్పుడు ముస్తాబాద్ చెరువులో నీళ్ళు లేవు, ఇక్కడ లింగంపూర్లో నీళ్ళు లేవు, మాకు అక్కడి నుంచి పైనుంచి నీళ్ళు వస్తలేవు. కాబట్టి ఎందుకంటే అక్కడి నుంచి పైనుంచి నీళ్లు రాంది ఇక్కడి నుంచి నీళ్లు ఇడిస్తే ముస్తాబాద్ చెరువులో నుంచి ముస్తాబాద్ చెరువు మొత్తం ఖాళీ అయిపోయి ముస్తాబాద్ గ్రౌండ్ లెవెల్ దెబ్బతిని మా ముస్తాబాద్ సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళని మేము వేడుకున్నాం ఒకటే, ఈ గారిని ఏం రిక్వెస్ట్ చేస్తున్నాము అంటే మీరు పైనుంచి నీళ్ళు తీసుకురండి సార్, ముస్తాబాద్ చెరువు నింపండి, నింపిన తర్వాత మీరు తీసుకుపోండి పైన వాళ్ళకి అని చెప్పేసి మేము కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతులు అందరు రైతులే, ఎవరికి ఇబ్బంది జరగదు. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడున్న ఈ నీళ్ళు కనుక తీసుకొని వెళ్ళిపోయినట్టయితే ఇక్కడున్న రైతులు మొత్తం ఇక్కడ పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి మేము అలాంటి చర్య తీసుకోకుండా వారిని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రైతులకు పంచాయతీ పెట్టే విధానం ఉండొద్దు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నీళ్లు ఎక్కువ ఉన్నాయి తీసుకుపోతున్నాం అంటే దానికి అర్థం ఉంటుంది, కానీ ఇక్కడ లేనివి ఉన్నాయి అని తీసుకొని పోతామంటే దానికి కూడా పద్ధతి కాదు. కాబట్టి అక్కడ మల్లన సాగర్ నుంచి ఎక్కువ నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్ళు ఎక్కువ వచ్చినటువంటి తీసుకుపోవడానికి కూడా మా రైతులు ఎవరు కూడా అభ్యంతరం చెప్పడు. కానీ ఉన్న నీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి తీసుకుపోవడానికి ఆస్కారం లేదు, ఇక్కడి నుంచి తీసుకుపోవద్దని చెప్పేసి కరాఖండిగా మేము ఇక్కడ ముస్తాబాద్ పట్టణం తరఫు నుంచి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో చెలగాటం ఆడుతుందని నిన్నటి రోజు అధికారులు కరీంనగర్ పాల డైరీని ఎందుకు సీజ్ చేశారో, తిరిగి ఎందుకు ఓపెన్ చేశారో స్పష్టత లేదని ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇక్కడి నేత పరిశ్రమకు 365 రోజులు పని కల్పిస్తామని అధికారులకు వచ్చిన కాంగ్రెస్ సంవత్సరం పూర్తయిన ఒక ఆర్డర్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. యారన్ డిపో ఏర్పాటు చేసినట్లయితే ఏర్పాటు చేసి వేములవాడకు తరలించి పట్టుమని 70 మంది కూడా సబ్సిడీ అందించలేదన్నారు. ముఖ్యంగా తెలంగాణలో తయారయ్యే గుల్లభామ పట్టు పీతాంబరాలు అంటే వాటికి గత ప్రభుత్వం పెద్దపీట వేసిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరించిందన్నారు. నిన్నటి రోజు ఐక్యవేదిక సభ్యులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని మాట్లాడితే బాగుండని హితో పలికారు. వస్త్ర పరిశ్రమ మనుగడ కోసం పనిచేయాల్సిన ఐక్యవేదిక వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. వ్యక్తిగత అకౌంట్లో తెప్పించుకొని బయట పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీరు సంపాదించిన వివరాలు కూడా మా వద్ద ఉన్నాయని విషయం మర్చిపోతున్నారు. గత బకాయిలు 90% మేమే చెల్లించామని చెప్పుకున్న మీరు చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు. ఇంద్రమైన్లలో ఎలాంటి ఒక్కలు జరగలేదని, ఒకవేళ జరిగితే వాటిని తొలగించాలని కోరారు. మున్సిపాలిటీలు ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని, జరిగితే ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పడగల రాజు, వేంగళ శ్రీనివాస్, సప్పాడి హరీష్, ఎల్లయ్య, గడ్డం భాస్కర్, గంటెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాడి పరిశ్రమను పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఆ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పాడి పరిశ్రమను, డైరీలను కానీ అనేకమైనటువంటి పాడి ఉత్పత్తులను పెంపొందించినటువంటి సందర్భంలో భాగంగా సంవత్సరం కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి రైతులను అరికోస పెడుతున్నటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా గమనిస్తూ ఉంది. నిన్నటి రోజున కరీంనగర్ డైరీ ఏదైతే ఉందో సిరిసిల్ల ప్రాంతంలో పాల శిథిలీకరణ కేంద్రాన్ని గౌరవ జిల్లా మెజిస్ట్రేట్ గారు కలెక్టర్ గారు డైరీని సీజ్ చేయడంతో రైతులంతా కూడా రోడ్డున పడి నిన్న పాలనన్నిటిని కూడా రోడ్ల మీద పారమోసేటువంటి దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడతా ఉంది. నిజంగా కలెక్టర్ గారు ఏదైతే డైరీని సీజ్ చేయడం జరిగిందో ఉటావుటిన రైతుల ఆందోళన చూసి ప్రభుత్వ విప్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు నిన్న వచ్చి మళ్ళీ దాన్ని రాత్రి ఓపెన్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ యంత్రాంగమే సీజ్ చేయడము, ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వచ్చి ఓపెన్ చేయడము, అంటే ఈ ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉందా? అసలు పరిపాలన చేసే చిత్తశుద్ధి ఉందా? అసలు పరిపాలన జరుగుతుందా? పరిపాలన గాడిన తప్పిందా అని సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడుగుతా ఉన్నాము.
మేము ఏమంటున్నామంటే రైతులను రాజు చేసి 10 సంవత్సరాలు రైతులకు పెద్దపీట వేసి రైతులు రాజు చేసి రైతులు పెద్ద ఎత్తున మేము ఈ దేశంలోనే ఒక గొప్పగా చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు నుంచి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భం ప్రజలందరూ కూడా గమనించాలి. నిన్న రైతులందరూ కూడా ఏదైతే ప్రతిరోజు సాయంత్రం పోసేటువంటి పాలు ఏదైతుందో ఆ పాలనన్నింటినీ కూడా రోడ్ల మీద పోసి నిరసన తెలిపినటువంటి సందర్భము నిన్న రాత్రి చూడడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక 15,000 నుంచి 20,000 లీటర్ల పాలను రోడ్డు పాలు చేసి రైతాంగం అంతా ఇలా రైతులందరూ కూడా ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో రైతులను ఆదుకోవాలన్నటువంటి చిత్తశుద్ధి నీకుంటే రైతు బంధు సకాలంలో వేయడం లేదు, రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు, కరెంటు కూడా మధ్యన కట్ చేసుకుంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం. ఇలా పాల ఉత్పత్తిని పెంపొందించినటువంటి ఘనత ఆనాడు కేసీఆర్ గారు అయితే పాలను అమ్ముకున్నటువంటి రైతును నిర్వీర్యం చేసి నట్టేట ఉంచుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా కళ్ళు తెరిచి రైతుల పక్షాన నిలబడండి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. అదే విధంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా మీకు కర్రు కాల్చి వాత పెట్టేటువంటి సందర్భం. ఆనాడు చంద్రబాబు పాలనలో ఆనాడు రైతులకు కరెంటు బిల్లులు పెంచితే ఆనాడు బుర్రలతో దక్కించినటువంటి చరిత్ర చంద్రబాబుది. ఇలా రైతాంగాన్ని నడిపిస్తున్నటువంటి చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి అనే సందర్భంగా గుర్తు చేస్తూ వస్త్ర పరిశ్రమ మనుగడ కోసం పనిచేయాల్సిన ఐక్యవేదిక వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఇతరుల లావాదేవీల్ని బయటపెట్టే పరిశ్రమ నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంది సుభాష్ మాట్లాడారు. నిన్నటి రోజు పాల డైరీని ఎందుకు సీజ్ చేశారు, తిరిగి ప్రభుత్వమే పాది శ్రీనివాస్ ఎందుకు ఓపెన్ చేయించారో స్పష్టత లేదన్నారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పడిందన్నారు. రైతులను రాజును చేసేందుకు గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలల్లోనే రైతులు హరిగోసపడుతున్నారని ఆరోపించారు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ప్రభుత్వం దిగివచ్చి కరీంనగర్ డైరీని తిరిగి ప్రారంభించడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల సందీప్, బాద రమేష్, మీసం రాజం, గుండాడి వెంకటరెడ్డి, డాక్టర్ మురళి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిగతాది వస్త్ర పరిశ్రమ పైన యారంటీ పాయింట్ పెట్టిండ్రు. 200 మంది దరఖాస్తులు చేసుకుంటే 70 మందికి ఇవ్వడం జరిగింది 2 నెలల. అది సవరణ చేసి కార్మికులను, ఆసాములను, వస్త్ర పరిశ్రమ సేట్లను పాత బకాయి రిలీజ్ చేసి ఇవ్వమని చెప్పి వ్యక్తిగతంగా ఒక పార్టీ ప్రెసిడెంట్గా నేను సిరిసిల్ల పద్మశాలి సోదరులకు నేను వినియోగించుకోవడం జరిగింది. దానికి బదులుగా నిన్న రోజున నాకేదో 3 కోట్లు వచ్చినాయట, నాకేదో 5 సంఘాలు ఉన్నాయట. వ్యక్తిగతంగా ఐక్యవేదిక చేసే పని ఇవేనా? అది 3 కోట్లు 30 కోట్లు కానీ ఎంత పెట్టుబడి పెడితే అంత పేరు వస్తుంది కావచ్చు. ఇలా ఆ పక్క పొండ కూకున్న సేట్లకు ఒక్కొక్కలకు 30-40 సంఘాలు ఉన్నాయి. ఇన్ని రోజులు పబ్లిక్ ఏంటంటే జిందం చక్రపాణి 4,000 పేరు బాగా అనుకున్నారు. నిన్నటి రోజున నువ్వు చదివిన దాన్ని అర్థమవుతుంది ఏంటిదంటే గత ప్రభుత్వంలో ఉన్నా కానీ నేను ఎలాంటిది బతుకమ్మ చీరల పైన ఉన్న వ్యవస్థను నడిపించుకున్నా, నేను చేసుకోలేదు. దాన్ని బట్టి నేను అర్థమైంది సిరిసిల్ల వస్త్ర వ్యాపారాలకు. అంతేకాకుండా నిన్నటి రోజున వ్యక్తిగతంగా నా అకౌంట్ తెప్పించుకొని ప్రెస్ మీట్ పెట్టడం పూర్తి స్థాయిలో నేను ఖండిస్తున్నా. అంతేకాకుండా దామోదర్ గారు, నీ వ్యక్తిగత చరిత్ర పోతే చాలా ఉంటుంది, కానీ ఎందుకనంటే నేను పోవడం లేదు. మా మిత్రులు మాట్లాడతారు. ఒక సమస్య మీద నేను చెప్తున్నా, నువ్వు ఏ పరిస్థితి నుంచి వెళ్ళి కేటీఆర్ దగ్గరికి ఏ పరిస్థితులు ఉన్నావు, ఏ పరిస్థితులు వచ్చినావు, ఇలా పార్టీ ప్రభుత్వం పోగానే నువ్వు ఎక్కడ జోకుతుందన్నది వస్త్ర వ్యాపార పరిశ్రమలందరికీ నిన్నటి రోజున దాన్ని బట్టి అర్థమైపోతుంది. కాబట్టి దయచేసి వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా దామోదర్ గారిని హెచ్చరించడం జరుగుతుంది. ఒకవేళ మీరు బహిరంగ చర్చ సిద్ధమని అంటున్నారు, గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు 200 కోట్లు ఇచ్చిండు, 350 కోట్లకు 200 కోట్ల రూపాయలు బతుకమ్మ పేమెంట్ 40% పేమెంట్ వచ్చింది. మిగతా 40% వేసిందని నేను చెప్పడం జరిగింది. 90% మేమే వేసిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాం. గాంధీ కాడికి బహిరంగ చర్చ సిద్ధమని అంటే అంబేద్కర్ కాడికైనా పర్వాలేదు, గాంధీ కాడికైనా పర్వాలేదు, రేపు 10 గంటలకు మేము సిద్ధంగా ఉంటాం, మీరు రావాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా నేను రోజున పెద్దలు
ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు పక్క వాళ్ళు కొంతమంది చెప్తే ఆయన నిజమే అనుకొని మాట్లాడడం జరుగుతుంది. వాస్తవానికి వ్యక్తిగతంగా ఆది శ్రీనివాస్ అంటే నాకు చాలా గౌరవం. ఎందుకనంటే నిన్నటి రోజున మాట్లాడుతుంటే మున్సిపల్ పైన మాట్లాడారు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపల్ అవినీతికి పాల్పడ్డదని చెప్పి మాట్లాడారు. వాస్తవానికి 5 ఏళ్ల పాలనలో ఒక వ్యక్తులు చెప్పి కలెక్టర్కు లేనిపోని మాటలు చెప్పి కోట్ల రూపాయలు మున్సిపల్ అన్యాయకాంతం అయిపోయిందని చెప్పి కలెక్టర్కు చెప్పడం జరిగింది. అదే వ్యక్తులు నిన్న రోజున పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి అన్నగారికి చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకొని నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది. చిన్న వ్యక్తిగతంగా మీరంటే నాకు చాలా అభిమానం. అటువంటి పాలన మున్సిపల్ పాలన మేము చేయలేదు. ఒక సబ్జెక్ట్ ఏమన్నామంటే 3 అంతస్తులు 4 అంతస్తులు ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, చూస్తామని మీరు మాట్లాడారు. అటువంటి వారి ఉంటే అటువంటి ఎలాంటిది సాగు ఇవ్వకుండా పూర్తి అధికారులకే ఇచ్చి ఇలా రాష్ట్రంలోనే మొదటి స్థాయిగా మేము నిల్చున్నాం. చిట్టీలు తీస్తే సుతా ఇబ్బంది అవుతుందని చెప్పి ల్యాప్టాప్ ద్వారా బటన్ నొక్కి విలేకరుల సమక్షంలో తీయడం జరిగింది. అలా ఎలాంటి అవకతవకలు 3 అంతస్తుల బిల్డింగులు ఉంటే ఏది తీసేయి, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. రెండోది విచిత్రం అంటే నాకు సంఘటన ఏంటంటే పైసలు రోడ్లు పోతామంటే పైసలు మేమనుకుంటే అసలు రోడ్డు పోయకుండా కానీ పోసినట్టు బిల్లు రికార్డు చేసుకొని తీసుకున్నాను పక్క వాళ్ళు చెప్తే మీరు చెప్పిన సీనన్న. వాస్తవానికి అటువంటిది ఏమన్నా ఉంటే బహిరంగ చర్చకు సుతా నేను కలెక్టర్ దగ్గరికి రమ్మంటే కలెక్టర్ దగ్గరికి వస్తా, మున్సిపాల్ రమ్మంటే మున్సిపాల్కి వస్తాం. అటువంటి ఏమైనా అవకతవకలు ఉంటే పబ్లిక్ను దీనివల్ల ఏంటంటే ఇట్లా జరిగిందా అని చెప్పి అపోహలు ఉంటాయి. దయచేసి పెద్దలు మీరు ఇటువంటి పక్క వాళ్ళు చెప్తే ఇని మాట్లాడొద్దని చెప్పి మీకు విన్నపం చేస్తున్నాం. పీకు అరపీకు పైస కొరకు కూడా కొట్లాడిన రోజులు ఎన్నో ఉన్నాయి. మీ అందరికీ గుర్తుండే ఉంటాయి వేదిక మీద ఉన్న వాళ్ళకి. రమేష్ అన్న, మరి ఈనాడు మనం బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎన్నడన్నా పవర్ రూములు కానీ మానేయడం, బంద్ పెట్టడం, కార్మికులు యజమానులతో సమ్మె చేయడం ఎక్కడన్నా జరిగిందా? గడిచిన 10 సంవత్సరాలు ఏ విధంగా గడిచిందనే విషయాన్ని కూడా ఒక్కసారి మననం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఏ విధంగానైతే ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంజాన్ కిట్టు ఎగ్గొట్టిరు, క్రిస్మస్ గిఫ్ట్ ఎగ్గొట్టిరు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి మేము 365 రోజులు పని కల్పిస్తామని గట్టిగా చెప్పుకుంటూ మీరు ఇచ్చింది ఎంతనా అంటే 2,21,00,000 మీటర్లకు ఆర్డర్ ఇచ్చారు. 2,21,00,000 మీరు అద్భుతమైన ప్రయోగం చేసిర్రు. యారన్ డిపోను మంజూరు చేయించి వేములవాడలో పెట్టారు. అదే వేములవాడలో కాకుండా సిరిసిల్ల పెట్టినట్టయితే హమాలి కార్మికులు కానీ ఇతరత్ర కానీ ఇక్కడ నుండి పనిచేసే వాళ్ళకు కూడా పరోక్షంగా ఉపాధి కలిగేది. మరి ఎన్నో విన్నపాలు జరిగిన తర్వాత కూడా మీరు ఈనాటికి డిపోను సిరిసిల్లకు తేలేదు. యారన్ అవసరం ఉన్న వాళ్ళు, యారన్ డీడీ కట్టేవాళ్ళు ఇక్కడ పరిశ్రమను చూసుకుంటూ వెళ్ళడం రావడం వేములవాడకు ఖర్చులు తడిసి మోపుడైతే కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి, దాని మీద సమీక్షించండి. మీరు ఇచ్చిన ఆర్డర్ ఎంత, మీరు మంజూరు చేసిన 50 కోట్లు ఎంత, ఆ 50 కోట్లకి ఇప్పటికి ఎంత యారని మీరు పర్చేజ్ చేసిరు పత్రికాముఖంగా ప్రజలకు, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులకు తెలియపరచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా వరంగల్లో శతరంజి కార్మికులు కూడా 8 సంవత్సరాలుగా వేతనాలు పెంచడం జరగలేదు. నేను చైర్మన్ అయిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి తెలియపరిస్తే వరంగల్ శతరంజి కార్మికులకు 30% వేతనాలు పెంచినాం. మరి ఇదే ఈరోజు వరంగల్ శతరంజి కార్మికులకు పర్చేజ్ కూడా జరగడం లేదు, వారికి పేమెంట్లు కూడా రావడం లేదు. కాబట్టి ఇక్కడనే కాదు, ఇలా అర్బన్ బ్యాంకులో కూడా చేనేత కార్మికుల రుణమాఫీ ఉండిండే 3.5 కోట్లు 4 కోట్లు. మరి మా ప్రభుత్వం వచ్చినప్పుడే రుణమాఫీ చేసినాం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ పెద్దలందరికీ కూడా ఆనాడు బిఎంఆర్ సార్థాలో కేటీఆర్ గారు ఎన్నికల ముందు వచ్చినప్పుడు నేత కార్మికుల మీద ఉన్న రుణాలు 32 కోట్లు మాఫీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చేనేత కార్మికులు ఇస్తున్న పెన్షన్ 3,000 నుంచి 5,000 కూడా పెంచుతానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి మా ప్రభుత్వం వచ్చి ఉంటే తప్పకుండా ఇవి అమలు చేసి ఉండేవాళ్ళం. ప్రజలు నిర్ణయాత్మకంగా వ్యవహరించి మా ప్రభుత్వం రాకుండా చేసింది. కానీ నేత కార్మికుల పట్ల దయ ఉండాల్సినది ప్రభుత్వానికి, ఎవరనేది వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. దాన్ని బట్టి ఇవన్నీ చేయాలి. నిన్న మాట్లాడిన పెద్దలు దామోదర్ గారు కానీ, పంతన్ రవి గారు కానీ ఒక్కసారి పరిశ్రమ పట్ల ఆలోచించండి. వ్యక్తుల గురించి మీరు మాట్లాడదలుచుకుంటే ఒక్క సోదరుడు ఎన్ని సంఘాలు మీరు మాట్లాడారు. మరి నేను మాజీ చైర్మన్గా చేసిన, నన్ను దీయమంటారా చెప్పుర్రి, మొత్తం తీస్తా. ఏమేం కావాలో నా దగ్గర ఉన్నాయి. దయచేసి ఇట్లాంటి
మనం ఉద్రేకాలకు తావేయద్దు, ఒకరినొకరు విమర్శించుకోవద్దు. పరిశ్రమ బాగుంటేనే మనమందరం బాగుంటాం. ఇవాళటికే 14 నెలలుగా అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వస్త్ర పరిశ్రమ బాగుంటేనే సిరిసిల్లాలు అన్నీ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే నేత పరిశ్రమతో పాటు వ్యవసాయదారుడు రైతు కూడా బాగుంటేనే బాగుంటుంది. మరి ఇలా 14 నెలల రైతు బీమా వేస్తా అన్నారు, ఇప్పటి వరకు రాలేదు. రైతు బంధు రాలేదు. దాని ఇంకా రైతు బంధును మార్చేసి ఏమన్నారు, రైతు భరోసా అన్నారు. రైతు భరోసాలో 3 పథకాలు ఉన్నాయి. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు ముగ్గురిని వదిలిపెట్టి మీరు ఇప్పటికీ రైతులకే ఇస్తున్నానది ఇయలే. మీరు ఇంత పెద్ద వర్గంగా ఉన్న రైతుల సంక్షేమం తెలియదు, మీకు నేతన్నల సంక్షేమం తెలియదు, విమర్శలు మాత్రం చేస్తున్నారు. దయచేసి మీ అందరికీ ఒకటే కోరుతున్నా, నేతన్నల సంక్షేమం గురించి ఆలోచించండి. నేతన్నల కొరకు గతంలో ఉన్న పథకాలు నిన్నటి రోజుల చేనేత పరిరక్షణ సమితి చెరుపల్లి సీతారాములు గారే కానీ, గురుబటి రమేష్ గారే కానీ గత ప్రభుత్వంలో అమలైన పథకాలను కూడా యథాతథంగా అమలు చేయమని తుమ్మల నాగేశ్వరరావు గారు కోరారు. మీరు సమాజం పట్ల ప్రేమ ఉంటే ఇవన్నీ అమలు చేసే విధంగా బాధ్యత తీసుకోరు. కానీ ఈ విధంగా ఎవరైతే పరిశ్రమలో లాభపడాలని మాట్లాడిన ఒక సోదరునికే మీరు వ్యక్తిగతంగా విమర్శ చేయడం సరైనది కాదని చెప్పి తెలియజేస్తున్నాను. నిరుపేదల కోసం ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి చేస్తున్న సేవలు అభినందనీయమని ముస్తాబాద్ మండలం పోతుగల్ భాజపా నాయకులు కోళ్ల కృష్ణగౌడ్ అన్నారు. పోతుగల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో భాజపా గ్రామ శాఖ కోరిక మేరకు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు ఉచిత కంటి వైద్య పరీక్ష కేంద్రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేశారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారికి జిల్లా కేంద్రంలోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నట్లు సిబ్బంది తెలిపారు. రానున్న రోజుల్లో సైతం కంటికి సంబంధించిన వ్యాధుల కోసం నేరుగా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని సంప్రదించాలన్నారు. అడగ్గానే తమ గ్రామంలో కంటి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు సేవలు అందించిన ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారికి భాజపా నాయకులు కోళ్ల కృష్ణగౌడ్, మరి వెంకటేష్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఫీల్డ్ అసిస్టెంట్లు రాజశేఖర్, నాగరాజు, విజన్ టెక్నీషియన్స్ శివాని, భవానీలు ఉన్నారు. ఇదే విధంగా ముస్తాబాద్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క విలేజ్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో ఎవరైతే మూతబిందు శుక్లాలు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మన ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ నుండి ఉచిత కంటి ఆపరేషన్లు జరిపించడం జరుగుతుంది. అదేవిధంగా కంటి అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకు కూడా మన ముస్తాబాద్లోనే అందరికీ ఉపయోగపడే విధంగా ఒక హాస్పిటల్ అనేది ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. సో దానికి మీరు దానికి సహకరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లనే ఎవరైనా నార్మల్గా ఆపరేషన్ అవసరం ఉండి వాళ్ళకు పెట్టుకోలేదన్న వారికి డైరెక్ట్గా సిరిసిల్ల ఎల్వి ప్రసాద్కి వచ్చినా కూడా వాళ్ళకు మన నుండి ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగానే ఆపరేషన్ చేయించడం జరుగుతుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి. దానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఎవరెవరో వచ్చి ఏమో చెప్పి ఏం చెప్పినా కూడా లాస్ట్కి అక్కడికి వెళ్ళినాక మళ్ళీ మనీ తీసుకున్నారు అని మేము ఇంతకుముందు పెట్టిన క్యాంపులలో అయినాము. సో మన దగ్గరకు వస్తే ఇవన్నీ మేమే చూసుకుంటాము. మాకు సహకరించగలరని కోరుకుంటున్నాను. ఈరోజు మా పోతల్ గ్రామంలో ఎల్వి ప్రసాద్ సిరిసిల్ల గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు ఇక్కడ ఉచితంగా వారికి వైద్య సేవను అందిస్తూ వారికి ఏదైతే కంటికి సంబంధించినటువంటి ఏ ఆపరేషన్ అయినా కానీ ఫ్రీగా చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే అక్కడ దగ్గర మనము ఈ కంటి ఆపరేషన్కి సంబంధించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. కానీ ఈరోజు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు ఇక్కడికి ముందుకు వచ్చి ఇక ఉచితంగా సేవ చేయడం చాలా అభినందనీయం. ఇక్కడ ఎంతమంది ఇప్పటివరకు దాదాపుగా ఒక 100 మంది దాకా వచ్చారు. వాళ్ళు ఒక 30 నుండి 40 మందికి సర్జరీ అవసరం ఉందని చెప్పినారు. వారికి ఇక్కడ నుండి సర్జరీ రోజు ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్తో పాటు అక్కడ ఫుడ్ పెట్టి అక్కడ ఫ్రీ సర్జరీ చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. కేవలం వాళ్ళకి అక్కడ 200 నుండి ఒక 500 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. అది కూడా ఏంటంటే కొంతమందికి బీపీ, షుగరు ఏదన్నా అట్లాంటిది ఏదైనా టెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ ఓపీ ఫీజు తీసుకుంటారు. మిగతాదంతా ఫ్రీగా చేస్తామని చెప్పేసి ఇక్కడ వైద్యులు చెప్పడం జరిగింది. దీన్ని ఈ గ్రామ ప్రజలందరూ వినియోగించుకొని మీ అందరికీ వినియోగించుకోవాలని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ పోతూరు గ్రామ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇటు కార్యక్రమానికి చేసినటువంటి వైద్య బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ సెక్రటరీ అయినటువంటి అఫర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే చాలామంది ఈ కంటితోని బాధపడుతున్నారు. సో ఇప్పుడు 30 సంవత్సరాలు మొదలుకొని
70-80 సంవత్సరాల వరకు చాలా మంది కంటి సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే సమస్య చెప్తున్నారు. అయితే ఈ సమస్యను మేము ఎల్వి ప్రసాద్ వారి హాస్పిటల్ వైద్య సిబ్బందికి మేము తెలిపిన వెంటనే స్పందించి మీ ఊళ్ళో ఒక క్యాంప్ పెడతాము, ఆ క్యాంపు పెట్టి అక్కడ ఉచితంగా మేము సేవ చేస్తామని చెప్పేసి ముందుకొచ్చారు. కావున మా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు కూడా ప్రత్యేకంగా వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తంగలపల్లి మండలం జిల్లాల గ్రామానికి చెందిన అబ్బాడి రాజిరెడ్డి అనే సాధారణ రైతును అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న, మాజీ సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మాట్ల మధు మాట్లాడారు. ఏ పార్టీకి సంబంధం లేని ఓ సాధారణ రైతును అరెస్టు చేయడం సరికాదన్నారు. అతనిది వ్యవసాయం చేసుకునే కుటుంబమని, గతంలో ప్రభుత్వ అధికారులు చట్టబద్ధంగా పీఓటీ ద్వారా భూమిని ఇవ్వడం జరిగిందన్నారు. గత వారం రోజుల క్రితం అబ్బాయి రాజిరెడ్డికి నోటి ఇన్ఫెక్షన్ కావడంతో ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్దే ఉంటున్నాడని తెలిపారు. తన పొలానికి వెళ్తున్న సమయంలో అబ్బాడి రాజిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం జరిగిందన్నారు. తన పొలం పక్కన ఉన్నటువంటి 1183 సర్వే నెంబర్లు గల 30 గుంటలు అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వంలో లావాణి పట్టా భూమిలో కబ్జాకు ఉన్నారా లేదా అని అధికారులు సర్వే చేసిన తర్వాతే రైతులకు అవకాశం కల్పిస్తూ పీఓటీ ప్రకారం పట్టా మార్పిడి అధికారులు చేయడం జరిగిందన్నారు. రైతుకు పట్టా చేసిన అప్పటి ఎంఆర్ఓ తప్పలేక ఇప్పుడు ఫిర్యాదు చేసిన ఎంఆర్ఓది తప్ప అని అధికారులు గమనించాలన్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్యంగా పెట్టుకుని కలెక్టర్ అరెస్టు చేయడం సరికాదని మాట్ల మధు ఆరోపించారు. ఇలాంటి అరెస్టులు చేయడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అంకారపు రవి, గుండు ప్రేమ్ కుమార్, సంజీవ్ గౌడ్, అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. సిరిసిల్లలో అక్రమ అరెస్టులో భాగంగా అతను అరెస్ట్ చేయడం జరిగింది. పొద్దున ఉదయాన్నే అతనికి మొన్ననే గతంలో వారం 10 రోజుల ముందు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే సర్జరీ అయింది. దాదాపు 2-3 రోజుల ముందే కోలుకొని ఇంటికి రావడం జరిగింది. అతను పొలం కాడికి ఆ పొలం దగ్గరికి వెళ్ళే క్రమంలో పోలీసులు అక్కడికి వెంబడించి పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. అతను ఏం చేసిన అంటే విషయానికి వస్తే అతను 25 ఏళ్ల క్రితం అతను పక్కపంటున్న ల్యాండ్ 1183 సర్వే నెంబర్కు 30 గుంటలు 25 ఏళ్ల కింద కొనుగోలు చేయడం జరిగింది. తదనంతరం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ కాలంలో ఉన్నప్పుడు పీఓటీ చట్టం ప్రకారం అతను ప్యూరిఫికేషన్లో 2017, 16, 18లో అనే పట్టా మార్పిడి అతనికి అధికారులు ఒక అవకాశం కల్పించి చేయడం జరిగింది. కేవలం 30 గుంటలే. దానిని గౌరవ కలెక్టర్ గారు, అతను రాజకీయ పార్టీ చెందినవాడుగా దీనికి సంబంధం లేదు, కలెక్టర్ గారు ఇవాళ అక్రమంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి. సిరిసిల్లలో ఎమర్జెన్సీ రోజులు వచ్చే పరిస్థితి ఉన్నది. ఆ రైతును చూస్తే మాకు బాధ అనిపిస్తూ ఉన్నది. అసలు ఆయన దేనికి రాడు. గ్రామంలో కూడా ఆయన పని ఏందో ఇల్లు ఏందో అని భార్య పిల్లలు చూసుకునే వ్యక్తిని ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా సిగ్గుచేడుగా మేము భావిస్తూ ఉన్నాం. మా పార్టీ పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నారు, నిలదీస్తే కేసులు, మాట్లాడితే కేసులు, ఏం చేసినా కానీ కేసుల పౌరం వస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు అది పెద్ద ఐఏఎస్ అధికారి, అతన్ని మేము గౌరవిస్తూ ఉన్నాం. ఆయన ఏం అంటలేము. సిరిసిల్లలో ఒక అమాయకులు కనబడతా ఉన్నారా, బీఆర్ఎస్ నాయకులు కనబడతా ఉన్నారా, కాంగ్రెస్ నాయకులు ఎంతో మందిని వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు. 100 మంది మా జిల్లాల గ్రామంలో కానీ మండలంలో కానీ సిరిసిల్లలో కానీ 100,000 మంది అసైన్ భూములు కొనుగోలు చేసుకున్నారు చట్టం ప్రకారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పీఓటీ చట్టం ప్రకారం చేసిరు. అప్పుడున్న అధికారులు కూడా వాళ్ళకి అనుకూలంగానే చేసిరు. కానీ అధికారులను ముట్టకుండా ఇక్కడ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అసలు ఎంఆర్ఓ తోటి దరఖాస్తు ఇప్పించి అతన్ని ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. చాలా సిగ్గుచేడు. ఏమంటే అధికారులు అంటే మా చేతులు ఏం లేదు, కలెక్టర్ గారు చేస్తూ ఉన్నాను. అసలు కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాం, ఎందుకు చేస్తున్నారు, రైతుల ఎంబడి ఎందుకు పడుతూ ఉన్నారు. నిన్న కూడా కరీంనగర్ పాల డైరీ విషయంలో కూడా ఇబ్బందులకు గురి చేసి ఏదో రకంగా ఇబ్బంది చేసి చూసారు. కానీ రేపు రైతులు కూడా పిలుపునిచ్చారు. బల్రు పాల క్యాన్లతో ధర్నా అనగానే అది ఇమీడియట్లీ తెరిచారు. ఇటువంటి పనులు ఎందుకు చేస్తారు కలెక్టర్ గారు? కలెక్టర్ అంటే పెద్ద పోస్ట్, అది మీరు జిల్లా బాసు, ఎంత ఒక పని చేయాలంటే ఆలోచించాలి. మీరు రైతులకు మేలు చేయాలి కానీ రైతులకు కీడు చేయొద్దు. ఏం చేస్తూ ఉన్నారు మీరు? చాలా గ్రామంలో నిరుపేదలు ఉంటారు, దళితులు ఉంటారు, బహుజనులు ఉంటారు. పక్కపొండి ఆనుకొని ఉన్న వాళ్ళకు అమ్ముకుంటారు. తర్వాత ఏదో ఆపద సంపద యాక్సిడెంట్ అయినప్పుడు పెళ్లికో అమ్ముకొని చేసుకున్నారు చాలా మంది ఉన్నారు. వారిని కొనకుండా ఇక భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏబట్టి బీసీలు, ఎస్సీలు చనిపోయే రోజులు వస్తాయి. ఎందుకంటే బడుగు బలుగు వరకు రూపాయి ఉంటుంది, ఆపద ఉంటుంది. ఒక పటేలు ఉంటాడు, ఒక బీసీ ఉంటాడు, పక్కపొంటికి బదిలాడి అన్న ఆయనకు ఆపద ఉన్నది, ఒక భూమి తీసుకో, కొంచెం నాకు బిడ్డ పెళ్ళి ఉందని ఒక రోజులు ఉంటాయి. అటువంటి రోజులు మీరు నమ్మకుండా చేస్తూ ఉన్నారు. బయట అబ్బో భూముల విషయం అనగానే పట్టా భూములకు కూడా కొనే పరిస్థితి లేదు. మీరు కలెక్టర్ గారు కొంచెం చూడాలి. మీ కాంగ్రెస్ నాయకులు కూడా, మా సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులుగా ఏమర్థమవుతుందో కానీ మీ నాయకుల పేరు ఎంతమంది మాకు తెలియదా?
నేను చెప్పినా మేము వివరాలు ఇచ్చినా మీరు అరెస్ట్ చేస్తారు కలెక్టర్ గారు చేయరు. ఎందుకంటే మీరు ఏకపక్షంగా చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ నాయకుల్లాగానే మీరు చేస్తూ ఉన్నారు. మీకు అంత ఉద్దేశం ఉంటే రాజకీయం చేయాలి. దయచేసి ఇటువంటి నిరుపేదలపై చూపెట్టదని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాల విషయంలో కలెక్టర్ గారు మీరు ఆలోచన చేయాలి. ఈ అధికారులు కూడా ఇబ్బంది పడతారు. ఎంఆర్ఓ గారు కానీ మళ్ళీ విట్నెస్లు ఎవరు పెట్టాలి, అప్పుడున్న అధికారులతో పెట్టేయాలి. ఇప్పుడున్న గ్రామంలోని వీఆర్ఓలతోటి ఇప్పుడు పంచాయతీలతోటి దొరకబట్టి బలవంతంగా వాళ్ళకు మెమోలు ఇచ్చి మీరు పెట్టకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి విట్నెస్గా వాళ్ళని చేర్చి కేసు బలంగా బెయిల్ దొరకకుండా చేసే ప్రయత్నం నడుస్తూ ఉన్నది. ఇదేంది అసలు ఏం జరుగుతుంది సిరిసిల్లలో? కేటీఆర్ గారిపై కుట్ర బండాలనే ఉద్దేశంతో రైతులను వెంబడి పడతా ఉన్న కలెక్టర్ గారు మంచిది కాదు. గ్రామంలో ఇక్కడున్న నాయకత్వం వస్తున్న మహేందర్ రెడ్డి గారు ఇదా మీ ప్రజాపాలన? రైతు రుణమాఫీ చేయరు, రైతు భరోసా చేయరు, పైగా వాళ్ళు చేసుకున్న భూమి సాగు చేసుకున్నా కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తారు. ఇది దేని సంకేతమని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను మహేందర్ రెడ్డి గారు కలెక్టర్ గారికి హెచ్చరిస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడైనా మీరు పునరాలోచన చేయాలి. మీరు నిజంగా అందరిని చేయాలనుకుంటే అందరిని చేయండి. గ్రామంలో అసైన్ భూములు లేని వారు ఉండనే ఉండరు, వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారా? మీరు ఓన్లీ ఏరుకుంటా ఇట్లా కావాలని కక్షపూరితం చేస్తూ ఉన్నారు. అసలు పూర్వజన్మలో మీకు ఏమైనా వీళ్ళు పాపజన్మ కలబడుతున్నా కలెక్టర్ గారు? పాత కాలంలో వీళ్ళ మీద మీకు పగబట్టిరా వీళ్ళ మీద అని మాకు అనిపిస్తూ ఉన్నది. ఇలాంటి చర్యలు కాంగ్రెస్ నాయకుల మీద చూడాలి. చాలామంది ఉన్నాయి, చాలామంది వాళ్ళ మీద ఎందుకు కేసులు చేస్తారు? మా నాయకులపై ఎందుకు చేస్తారు? సాధారణ రైతుల మీద ఎందుకు చేస్తూ ఉన్నారు? కొంతమంది మా నాయకుల మీద కేసులు పెట్టారు, రాజకీయ కక్షతో పెడుతురు. నీ లీడర్లను భయపెట్టి భయభ్రాంతులను గురి చేసి పార్టీని ఇబ్బంది పాలు చేయాలని చేస్తున్నారని అనుకున్నాం. కానీ ఈరోజు చూస్తే నిన్న పాడి రైతుల మీద చర్య. పాడి రైతులు మరి ఇంటింటికి రైతులకు నువ్వు న్యాయం చేయవు. పాడి రైతులన్న వాళ్ళు రోజు కష్టపడి బర్లను పెంచుకొని మేత వేసి పాలు అమ్ముకుందామంటే కూడా ఏవో చట్టాల ప్రకారం వాళ్ళకి పర్మిషన్ లేదు. కళ్ళు మూసుకున్నారా అధికారులు? జిల్లా అధికారులు కానీ, మండల అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ. మరి ఇన్ని రోజులు మీరు వచ్చి కూడా ఏడాది దాటింది కదా, వాళ్ళకి ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి మీరు ఈ పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ తీసుకోవాలి. ఇది ప్రజలకు సంబంధించిన విషయం కదా. ఏదో ఒక వ్యక్తి వ్యాపారాల అభివృద్ధి కోసమో వ్యాపారం లాభాల కోసమో చేసే వ్యక్తి కాదు కదా. పాడి రైతులంతా కూడి పెట్టుకున్న కరిమేర డైరీ మరి ఆ రైతుల ఉసురు తలిగే విధంగా దాన్ని రాత్రి పొద్దుగాల పోయి 20,000 లీటర్ల పాలు ఉన్నప్పుడు నువ్వు సీజ్ చేస్తే ఆ పాలన్నీ పాడైపోయినాయి. రాత్రిపూట పాలు వద్దామంటే కూడా ఎక్కడ డైరీలలో పాలు తీసుకోలేదు. ఏం చేద్దామనుకుంటున్నారు రైతులను? మీరు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు, ప్రజాపాలన అని చెప్తారు, కానీ నిత్యం రైతు వ్యతిరేక విధానాలు చేస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇది పద్ధతి కాదు అని తెలియజేస్తున్నాం. ఒక చట్టం ప్రకారం ఒక పాస్బుక్ ఇష్యూ అయినప్పుడు మీరెవరు మళ్ళీ అడగడానికి? అడిగితే అందరిని అడగండి. ఎంఆర్ఓనో ఇచ్చిండా, ఆర్డీఓ ఇచ్చిండా, ఏ చట్టం ప్రకారం ఇచ్చిండు, ఏ తీర్మానం ప్రకారం ఇచ్చిండు, ఏ కాపీ ప్రకారం ఇచ్చిండా చూడండి. వాళ్ళు నిజంగానే అనర్హులు అయితే వాళ్ళని తీసేయండి. తీసేసడానికి మీకు హక్కు ఉంది కదా, మీకు తీసుకోవడానికి హక్కు ఉంది కదా. కానీ కేసులు పెట్టి జైలుకు పంపి రాక్షసానందం పొందుదామనుకునేది ఎంతవరకు సమంజసమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక చిన్న రైతు జిల్లాలలో రాజిరెడ్డి, అబ్బాడి రాజిరెడ్డి, మరి ఆయన ఏం పాపం చేసిండు? ఆయనకు ఒక 30 గుంటలు లావాణి పట్టు ఉంది. 2018లో 25 సంవత్సరాల నుంచి సాగుడు చేసుకుంటున్న భూమిని 2018లో వచ్చిన రిలాక్సేషన్ ప్రకారం ఆయన పట్టా చేపించుకున్నాడు. అప్పుడే రెవెన్యూ అధికారులకు మొరబెట్టుకొని అప్లికేషన్ పెట్టుకుంటే, అరే బాబు నువ్వు సాగు చేసుకుంటున్నావు, ఇది నీకు ఇవ్వచ్చు అని చెప్పి పట్టా ఇచ్చారు, పాస్బుక్లో ఎక్కించారు. మరి మీరు వచ్చి ఇది తప్పు అంటారేంది? 2018లో చేసిన దాన్ని నువ్వు ఇప్పుడు తప్పు అంటున్నావు. అప్పుడు ఎంఆర్ఓనే కదా, ఆయన రెవెన్యూ అధికారే కదా, రెవెన్యూ మెజిస్ట్రేటే కదా, ఆయన ఇచ్చిండు కదా. ఆయన ఇచ్చిన దాన్ని మీరెలా తప్పు అంటారు? ఆయనకి ఏముంది? మరి 100 ఎకరాలు ఉన్నదా? ఇంకేమైనా భూస్వామ్యా, లేకుంటే రాజకీయం చేస్తుండా, ఇంకేమైనా మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నా? సామాన్య రైతుకు ఉసురు పోసుకోవడానికి మొన్న పెద్దూరులో 2 రైతులను, కామన్ రైతులను పండుగ పూట కూడా చూడకుండా కేసులు పెట్టి జైలుకు పంపించారు. మరి మీరు ఎంతవరకు సమంజసమని ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఒక చట్టం ప్రకారం జరిగిన కార్యక్రమాన్ని మీరు తప్పు అని చెప్తే మీకు ఉన్నాయి అధికారాలు. తప్పు అయితే మీరు రద్దు చేయండి, క్యాన్సిల్ చేయండి. వాళ్ళకి హక్కు ఉంటే వాళ్ళు కోర్టుకు పోతారు, కొట్టాడుకుంటారు, తెచ్చుకుంటారు, అత్తా రాదా అనేది వెనకేసిన అంశం. కానీ మీరు అరెస్ట్ చేయాలి, రిమాండ్కు పంపాలని చెప్పి సెక్షన్లు తీసుకొచ్చి ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కానీ అక్కడ అర్హులో లేకుంటే పంట చేసుకుంటే వాళ్ళు సాగు చేసుకుంటారు. ప్రభుత్వాలు చూసి అప్పుడు వాళ్ళు రెవెన్యూ మోకా మీద ఎవరు ఉన్నారని చెప్పి పట్టా ఇస్తారు. కానీ అది కూడా తప్పు, వాళ్ళు తీసుకోవడం తప్పటి. నువ్వు తప్పైతే రద్దు చేయబ్బా. రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు పోతారా, ఇంకా రెవెన్యూ చట్టాల ప్రకారం పోతారా, ఎక్కడికి పోతారో నువ్వు చేయకుండా దానిలో ఏదో పంటలు పండించుకొని లాభం పొంది ప్రభుత్వాన్ని మోసం చేసారు, ప్రభుత్వం
వచ్చే ఆదాయాన్ని తిన్నరు అని చెప్పి కేసులు పెట్టి రెవెన్యూకి పంపడం, ఒక 58 సంవత్సరాల బీద రైతును ఈరోజు పంపుతున్నారంటే ఎంతవరకు న్యాయం అని చెప్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎంఆర్ గారు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ కుటుంబ సభ్యులే కదా పట్టాలు ఇచ్చింది, మీ రెవెన్యూ కుటుంబ సభ్యులే కదా ఇచ్చింది. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి వాళ్ళది తప్పు అంటే రేపు పొద్దుగాల మీరు కూడా తప్పులు అవుతాయి. మీ కూడా తప్పులే. మీరు చేసే కార్యక్రమం, మీరు ఇచ్చే పట్టాలో, మీరు ఇచ్చే సర్టిఫికేట్ కూడా రేపు పొద్దుగాల తప్పు అవుతుంది కావచ్చు. దేనికి బాధ్యత వహిస్తారు? దయచేసి ఆలోచన చేయండి. సామాన్య రైతుల మీద ఉసురు పోసుకోకండి. ఒక రైతు రుణమాఫీ చేసేయండి, పూర్తి స్థాయిలో రైతు బంధు ఇవ్వండి. లేకుంటే రైతులకు నీళ్లు కష్టమవుతుంది. భూగర్భ జలాలు పోయి ఇక్కడ మొత్తం నీళ్ళన్నీ అక్కడ తీసుకుపోయారు. తంగలపల్లి వానేరు వాగు కింద కూడా నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు లేని పరిస్థితిలో బోర్లన్నీ ఎండిపోయి ఈరోజు పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దానికి నీళ్ళు ఏదైనా రంగనాయక సార్ కాలువనా ఇదోనా గవి ఆలోచన చేయండి. ప్రజలకు న్యాయం చేయండి, రైతులకు న్యాయం చేయండి. ఆ రైతు మంచిగా ఉంటేనే రాజ్యం మంచిగా ఉంటుంది, రాజ్యం మంచిగా ఉంటేనే మనమంతా మంచిగా ఉంటాం. ఆ రైతును ఉసురు పోసుకునే కార్యక్రమాలు చేయొద్దని దయచేసి దండం పెట్టి కోరుకుంటున్నాను. రజకుల ఆరాధ్య దైవం శ్రీ మడలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో అంగరంగ వైభవంగా సాగాయి. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని సిద్దిపేట రోడ్లో గల శ్రీ మడలేశ్వర స్వామి దేవాలయంలో మొదటి కళ్యాణ మహోత్సవ ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. 11 నెలల క్రితం నూతన ఆలయంలో స్వామివారి యంత్ర విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు జరిగాయి. ఈ క్రమంలో మడలేశ్వర స్వామి సీతాలదేవి కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వేద పండితులు హరీష్ శర్మ మంత్రోచ్చరణ మధ్య మొదటి స్వామివారి విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. తదుపరి మడలేశ్వర స్వామి సీతాలదేవి కళ్యాణాన్ని జరిపించారు. పెద్ద ఎత్తున రజక కుల బాంధవులతో పాటు భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. మహిళలు మంగళ హారతులతో పాటు నూతన వస్త్రాలతో పాటు ఒడి బియ్యంతో పాటు కట్న కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు కొంగు బంగారం చేస్తూ పిల్ల పాపలతో పాటు పాడి పంటల్ని చల్లంగా చూడమని వేడుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అందరూ కూడా స్వామి నమస్కారం చేసుకోండి. సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమః భగవత్పాదాయ నమః భైరేణ స్నపయామి రిక్రాన్నో అకారః సురభిరో ముఖాకరత్నాలు భూషితారిషతు యేష్టాయ నమః శ్రేష్టాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో కలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతదమనాయ నమో మధురాత్మచిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మాద్రీర్ణ సంతోషదీః మధురక్తముతోషసి మధుభక్తార్థి భాగోరజః మధుజ్ఞోరస్తనపిత మధుమాన్నో వనస్పత మధుమాగో వస్తు సూర్యః మాద్వీర్ఘావో భవంతు నః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిః. స్నానానంతరం ఫలోదక స్నానం. ఓం యా ఫలినీర్యా అఫలా పుష్పాస్తానో మంజంతకో వసః ఇదం ధర్మానులేభ్యః ఊర్ధ్వం జిగాతు వేషజ. బాక్స్ కొంచెం అడ్డు జరగమ్మా. మొల్లపు సరసపు మురిపెమున మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన బుప్పుడి జారగపతిపై చల్లే నదివలు జాజర జల్లన బుప్పుడి జారగపతిపై చల్లాంగములి వెంకటరమణ తండ్రి సమవీరానికి సరిసారని రమణ వెన్న ముద్ద దొంగవయ వెంకటరమణ తండ్రి ముల్లోకముల మోహన మురళి రమణ వాసుడవే వెంకటరమణ తండ్రి వాసుదేవుడవయ్య తిరుమల రమణ వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ శరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ.
పైకడు సింగారము నెలపెట్టి గంధవొడి భారపు కుచముల పైకడు సింగారము నెలపెట్టి గంధవొడి చేరువ పదిపై చిందకు చల్లేరు జాజగ జగడపు చనవుల జాజగ సగినద మల్చపు జాజగ జగడపు చనవుల జాజగ చెమటల పంకపు పూటల పరిమళము పింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూటల పరిమళము వెంకటపతిపై వెనదులు నించేరు సంగుమదంతుల జాతర వెంకటపతిపై వెనదులు నిల్చేరు సంగుమదంతుల జాతర జగడపు చనవుల జాతర సగినన మల్సపు జాతర జగడపు చనవుల జాతర రమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచెము రమణ వజ్రమకుటములతో వెంకటరమణ తండ్రి శంకు చక్రధారుడవి తిరుమల రమణ పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములేము రమణ వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య చేసిన భూ కబ్జాపై అధికారులు స్పందించి స్వాధీనం చేసుకున్నందుకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామ సమీపంలో గల మైసమ్మ చెరువులో 199 సర్వే నెంబర్లో 8 ఎకరాల భూమిని ఆగయ్య కొనుగోలు చేసి అదనంగా ఎకరం భూమిని ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ కు గ్రామస్తులు ఫిర్యాదు చేయగా స్పందించి గురువారం మండల తహసీల్దార్ రామచంద్రం ఆర్ఏ సర్వేయర్లతో కలిసి విచారణ జరిపించారు. విచారణలో భాగంగా ఎకరం భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు తేల్చడంతో చెరువు భూమి నుండి జేసీబీ యంత్రంతో కందకం తవ్వించడం జరిగిందన్నారు. గత 3 నెలల క్రితం ఆయన సతీమణి పేరిట ఉన్న 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేశారని అన్నారు. మరెన్నో స్థలాలకు భూ కబ్జాలకు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ను హైకోర్టును తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజలకు నీతి సూక్తులు చెబుతూ న్యాయం కోసం పోరాడుతున్నట్టు నటించే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సామాన్యులపై తప్పుడు కేసులు నమోదు చేయించడం జరిగిందన్నారు. తన కింద పనిచేసే నాయకులను పైకి ఎదగనివ్వకుండా తాను మాత్రం ఆర్థికంగా బలపడడం జరిగిందన్నారు. ఇతని ఆస్తులపైన సిబిసిఐడి విచారణ జరిపించాలని అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చిన్ని బాబు, నాయకులు పందిర్ల శ్రీనివాస్, గంట అంజయ్య, ఎడ్ల రాజకుమార్, గంట బుచ్చయ్యగౌడ్, ఎండి రఫీక్, నల్ల పరశురాములు పాల్గొన్నారు. దాని దగ్గరనే 8 ఎకరాల భూమిని కొనుగోలు చేసినటువంటి తోట ఆగయ్య అదనంగా ఇంకా ఎకరం భూమిని ఆయన కబ్జా లోపలికి ఆక్రమించుకోవడం జరిగింది. దీనిపైన ఆ గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా తహసీల్దార్ రామచంద్రము, ఆర్ఐ సర్వేయర్లు అందరూ కూడా నిన్నటి రోజున మొత్తం భూమిని కొలతలు వేసి విచారణ జరపగా అందులోపట ఎకరం భూమి అదనంగా ఉన్నదని చెప్పి తేల్చి ఆ ఎకరం భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. గత 2 నెలల కింద ఆగన్న భార్య హైమావతి పేరు పైన ఉన్నటువంటి 3 ఎకరాల భూమి వెంకటాపూర్ గ్రామ సమీపంలో ప్రభుత్వ భూమిని తన కుటుంబం పేరు మీద చేసుకోగా అట్టి భూమిని కూడా ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. ఈయన ఎన్నో దగ్గరలా భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇంకా చాలా తప్పిదాలు చేసి ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తారో అని చెప్పి ఈ మధ్య కాలంలో ఒకటినే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా పొంది ఉన్నాడు ఇప్పుడు తను. ఎందుకంటే ఆయన ఎంతో మంది సామాన్యుల పైన అక్రమంగా కేసులు బనాయించి జైలు పాలు చేసిండు. ఇప్పటికి వాళ్ళు కేసులు తిరగడం జరుగుతుంది. ఈయన చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, ఈయన చేస్తున్నటువంటి అకృత్యాలు కానీ వీటన్నింటిపైన కూడా
మేము సిబిఐసిడి చేత విచారణ జరిపించి ఆయన సంపాదించుకున్నటువంటి కోట్లాది ఆస్తులపైన విచారణ జరపాలని చెప్పి ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈయన చెప్పేటివన్నీ ధర్మసత్రాలు. 10 మంది ముందట ఈయన ఎంతో నీతివంతుడిలాగా మాట్లాడుతూ 10 మంది దగ్గర ఎంతో నిజాయితీపరులాగా వ్యవహరిస్తూ ఈయన ఇప్పటి వరకు సంపాదించినటువంటి ఆస్తులు కానీ ఆక్రమించుకున్నటువంటి భూములు కానీ అన్నీ కూడా వారం రోజుల వ్యవధి లోపల మరి జిల్లా కలెక్టర్కు మేము ఒక సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ తన తోటి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తన పక్కకు ప్రెస్ మీట్లో కూడా కూర్చుని పక్కకు మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక్కసారి మీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. మేము ఎటువంటి వ్యక్తి పక్కకు కూర్చుండి ఈరోజు ప్రెస్ మీట్లలో కూడా పాల్గొంటున్నాం. ఈయన చేసినటువంటి అరాచకాలన్నీ సిరిసిల్ల లోపల మంత్రి కేటీఆర్ ఆయన చేసిండో చేయలేదో తెలియదు కానీ ఆయన కంటే ఎక్కువ సిరిసిల్ల జిల్లా లోపల అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తిగా ఈయనను సమాజం ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.